ఆ వ్యక్తి ఏం చేసిందంటే 10,000 తలాంతులు ఆయన బాకీ ఉన్నప్పుడు, అయ్యా నాకు భార్య పిల్లలు ఉన్నారు, నాకు క్షమించు అయ్యా అంటే కనికరపడ్డాడట. ఏం పడ్డాడు? కనికరపడ్డాడు. మన మీద ఇప్పటికీ దేవుడు మన మీద కనికరపడి మనల్ని అన్నీ కూడా క్షమించేశాడు. మన మీద ఎప్పటి వరకు కనికరపడతా తెలుసా? ఆయనలో మనం ఉన్నంతసేపు కనికరం ఉంటూనే ఉంటుంది. ఆయన కనికరం, ప్రైజ్ గాడ్, ఆయన కనికరం మానవాళి పట్ల వ్యక్తపరిచాడు. ఆయన మనల్ని కనికరించాడు కాబట్టే ఈ పాపము ఎప్పటికీ పోదు, ఈ పాపము ఈ శాపం ఏ వ్యక్తి ద్వారా పోదు అనుకునే ఆయన వచ్చి బలైపోయాడు. ఆయన వచ్చి ఆయన ప్రాణాన్ని, ఆయన యవ్వనకాల రక్తాన్ని మన కొరకు చిందించాడు. దేవుడు వచ్చి ఆయన మన మీద కనికరపడ్డాడు కాబట్టి ఇది చాలా సులభమరణం అనేది చాలా భయంకరమైన మరణం. అది ఎవరు పొందుకోలేరు, ఏ మానవుని కూడా సాధ్యం కాదు అని తెలుసుకొనే ఆయన మానవాళికి వచ్చి మనుషుల మీద, వీళ్ళ మీద